పండక్కి 4 సినిమాలొస్తున్నాయి. బ్రో. ఈ 4 సినిమాల్లో మీకు బాగా నచ్చిన ట్రైలర్ ఏంటి? అంటే లేదండి. దేన్ని తక్కువగా యాజ్ ఈ స్టేజ్ మీద ఉండి యాజ్ ఎ హీరోగా ఉండి వేరే దాన్ని కంపారిజన్ నేను కాంపిటీషన్‌లో నేను ఉన్నాను కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు. సారీ బ్రో, దానికి ఆన్సర్ నేను చేయలేను. ఓకే. అండ్ డైరెక్టర్ గారు, సార్ ఈ సినిమా సోలో హీరో ఫిల్మా? మల్టీ స్టారర్ సినిమానా? అంటే ఇద్దరిని అసలు నరేష్ గారిని, ఇటువైపు కిరణ్ గారిని స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గకుండా చూపిచ్చారు. లేదండి, అంటే మేమింకా ఏం అవ్వలేదు. వాళ్ళు ఆల్రెడీ స్టార్స్. వాళ్ళు ఆల్రెడీ ఆయన జెన్యూన్‌గానే ఈ సినిమాలో చాలామంది స్టార్స్ ఉన్నారు. సాయి కుమార్ గారు, నరేష్ గారు, వాళ్ళు చాలా యాడ్ ఆన్ చేశారండి. సారీ నేను ఇంటరప్ట్ చేసినందుకు, బట్ దట్స్ మై ఫీలింగ్ వాళ్ళని. ఈ సినిమాలో 1 to 10 కిరణ్, 11 తర్వాత అందరు రాసుకోండి, నేను చెప్తున్నా. కిరణ్ గారు ఒకటి అండి అయితే హీరోయిన్ విషయంలో చూస్తే గనక సారీ అండి, నేను ఇంతకు ముందు ఇచ్చిన దానికి మీరు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే ఐమ్ రియల్లీ సారీ అండి. అదేం లేదు. ఆనెస్ట్గా అనిపించింది చెప్పండి. యా ప్లీజ్ అడగండి. సో నేను అదే హానెస్ట్గా ఒక లైన్, ఆయన కించపరచాలని అడగలేదు, ఆయన కష్టాన్ని చెప్పించాలనుకున్నాను అంతే. అయితే హీరోయిన్ విషయంలో హీ ఆ, హీరోయిన్ మీరు హీరోయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఆమెను చాలా క్రేజీగా మ్యాడ్గా చూపిస్తున్నారు కదా. ఒక హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో మీకు అలా స్టోరీ నరేట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? తీరా చూస్తే మీ మేడం వచ్చి చాలా సైలెంట్గా చాలా సపోర్టివ్గా ఉంటారు, స్టోరీ క్వైట్ ఆపోజిట్గా ఉంది కదా. సో మీకేమనిపించింది? అంటే ఈ కథ విన్నప్పుడు బేసిక్గా హీరోయిన్ సెంట్రిక్గా నడిచే కథ అండి. హీరోయిన్ క్యారెక్టరేషన్ ఎప్పుడైతే పట్టుకుంటుందో దాని చుట్టూ నడిగే కథ, జరిగే కథ. బేసిక్గా చాలా సెన్సిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి దాంట్లో. అంటే ఒక అమ్మాయి ఇలా అంటున్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం లేదండి. 2 క్యారెక్టర్స్, ఒకడేమో రిచెస్ట్ చిల్లరగా ఇలా ఉంటాడు, ఇంకొక అమ్మాయి ఇలా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టరేషన్స్ రియల్ లైఫ్లో ఉన్నాయి. మనం ఏం మిస్ అవుతున్నామో అని చెప్పి ఒక ఫ్యామిలీ డ్రామా. ఎండుకు వచ్చేసరికి ఒక చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. యా దానికి థ్యాంక్ యూ.